హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రతి మనిషి జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే మాట. అసలు ఏంటిది? దీనికి మన దైనందిన జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? మన ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? సనాతన ధర్మంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో. మరి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సుధా గారు, చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెబుతూ ఉంటారు. సామాన్యులకి అంతగా అర్థం కాకుండా కూడా ఉండే అంశం ఇది. మీరు చెప్పండి, ఇది నిజంగా మనిషి జీవితానికి అంత ఉపయోగపడుతుందా? అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? తప్పక ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే మనం కరెక్ట్ గా ఫాలో అవుతే కనుక తప్పక ఉపయోగపడుతుంది. ఇదేంటంటే అన్ని రిలీజియన్స్ పాటించేది లా ఆఫ్ అట్రాక్షనే. ఏంటి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఏంటో ఇంగ్లీష్ వాళ్ళు రావడమో లేకపోతే పాశ్చాత్యంలో మనం చెప్తాం కదా, వెస్ట్రన్ కంట్రీస్ పేరు ఇచ్చారు. దానికి ముందు నుంచి అనాదిగా మనం కూడా ఫాలో అవుతూనే ఉన్నాం, మనకి తెలియకుండా. దట్ ఈస్ ద మెయిన్ కీలకమైన ఒక విషయం అది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జనరల్ గా ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఏంటి? వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. సేమే కదా, రెండు అంతే, రెండు ఒకటే. ఇప్పుడు నేను అన్నది ఒకటే కానీ డిఫరెంట్ వేలో చెప్పాను నేను, అంతే. అలాగే మన రిలీజియన్స్ చూసామంటే అంటే మనకి వరల్డ్ లో చాలా రిలీజియన్స్ ఉన్నాయి. ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి, ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్, అఫర్మేషన్స్ అని చెప్తారు. అఫర్మేషన్స్ కరెక్టే. వాట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే పాజిటివ్ గా థింక్ చేయమన్నారు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్స్ అంటే అదే కదా, పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివిటీ నీకు జరుగుతుంది. అందుకని నెగిటివ్ గా థింక్ చేయకూడదు అని అనట్లే. అదేంటంటే అది ఒక ల్యాండ్ మార్క్ అనుకుందాం, లేకపోతే మనకి తెలియడానికి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒక రోజులో ఒక మనిషి మోర్ దాన్ 30,000 థాట్స్ పైన వస్తాయి అన్నమాట. అంటే ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. సో ఆలోచించిన దాంట్లో మనం దేని మీద ధ్యాస పెడితే, దేని మీద స్ట్రాంగ్ గా థాట్ ఉందో అది మనకి ఎదురుకుండా కనిపిస్తుంది అనమాట. రాస్ టెక్నిక్ అని కూడా అంటారు అనమాట. అంటే ఏంటి, మనకి బటర్ఫ్లై అనుకుంటూ ఉంటే బటర్ఫ్లై కనిపిస్తుంది, ఎందుకంటే దాని మీదే దృష్టి పడతాం, అదే కనిపిస్తుంది అనమాట. సో అలాగే ఎప్పటికైనా సరే మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ కనిపిస్తుంది. ఇంత సింపుల్గా చెప్పేస్తాం మనం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది మనం అనాదిగా చేస్తున్నాం కదా, ఎవరు చేయటం లేదు. మనకి సనాతన ధర్మంలో చెప్పింది కూడా ఇదే కదా. అంటే పొద్దున్న లేవగానే దేవుణ్ణి తలుచుకోమన్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు మనకెందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్నారు. ఇవన్నీ రూపాలు కదా, కరెక్ట్. ఈ రూపాలన్నీ ఒక్కడే దేవుడు. అంటే అందరూ ఒక్కటి అని అంటే 30,000 కోట్ల మంది ఉన్నారు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనం పాజిటివ్ గా థింక్ చేస్తే లేవగానే ఇప్పుడు పాజిటివిటీ అనేది రోజంతా మనకి కనిపిస్తుంది అని ఒక ధ్యాస. అంటే ఏంటి, లేవగానే వాళ్ళు ఏం చెప్పారు, ఈ టైంకి పూజ చేసుకోండి. లేవగానే యాక్చువల్గా చాలా మంది లక్ష్మిని చూసుకుంటూ ఉంటారు, అంటే అరచేతులు చూసుకుంటూ ఉంటారు. బట్ లక్ష్మి వెంటనే ఆ రోజే వచ్చేస్తుందని కాదు కదా. నీకు ఎంత స్ట్రాంగ్ గా థాట్ ఉందో అంత స్ట్రాంగ్ గా నీకు వెనక్కి తిరిగి వస్తుంది. సో ఒకరోజు నువ్వు థాట్ అంటే నాకు లక్ష్మి రావాలని అనుకున్నప్పుడు ఎంత వస్తుంది, రాదు కదా. ఇది ఒక ప్రాక్టీస్. అందుకనే సనాతన ధర్మం అనేది అంత గొప్పది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. మనకి తెలియకుండానే మనం చేస్తూ ఉన్నాం, కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, అదేంటంటే అది మరీ టూ మచ్ అయిపోయి ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు అని టూ మచ్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనం కామ్గా ఉండి ఎంతవరకు నమ్మకంతో చేస్తున్నామో అంత. సో సనాతన ధర్మంలో ఇదివరకు ఏం చెప్పారు, లేవగానే నువ్వేమో పూజ చేసుకో, లేకపోతే శుచి శుభ్రం పెట్టుకో, దాని తర్వాత వంట చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఫస్ట్ గాయత్రి చేయాలి మగాళ్ళు అయితే, ఓకే. దాని తర్వాత ఇలా ఉండు, అందరితో కలిసి ఉండు, అందరితో మాట్లాడు, తర్వాత వీళ్ళతో ఇలా ఉండు, మళ్ళీ ఈ టైంకి పడుకునే టైంకి దేవుణ్ణి తలుచుకో. ఇంతే కదా చెప్పింది. తప్పే ఉంది ఇందులో? ఏం తప్పు చెప్పారు ఇందులో? కొన్ని రిచువల్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి రిచువల్స్ అనేది మారుతూ వచ్చాయి, ఒక్కొక్క ప్రాంతం బట్టి దేవుడు అనేది మారుతూ వచ్చాడు. అంటే ఏంటి, రూపం దేవుడు ఒక్కడే, నిరాకార రూపం మారుతూ వచ్చారు అంతే. అంటే రూపం మారుతోంది. ఎందుకని రూపం ఇచ్చాము? లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి పొంతన ఉంది, అందుకనే చెప్తున్నాను. ఇది చెప్పండి.
రూపం ఎందుకు ఇచ్చారు? మనకి రూపం ఉంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం, థింక్ చేయడం ఈజీ రూపాన్ని. అవును. నిరాకార రూపాన్ని మనం పొందాలి లేకపోతే థింక్ చేయాలి అంటే కొంచెం కష్టం. ఉమ్, సో అందుకని రూపం ఇచ్చారు. రూపం ఇచ్చి ఇంతమంది దేవుళ్ళని పెట్టారు మనకి, ఉమ్, అంటే ఇంతమంది రూపాలను ఇచ్చారు మనకి. సో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఎనర్జీని మనం కాల్ చేస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళు కూడా ఒక ఎనర్జీ రూపమే, అంటే నిరాకార రూపం. ఆత్మ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రొటీన్ లో విజువలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలి అంటే లక్ష్మీదేవి ఉంది, నేను ఇందాక చెప్పి అరిచెట్లు చూసుకుంటారు లక్ష్మి కావాలి అన్నవాళ్ళు. సో లక్ష్మీదేవిని ఊగించి నాకు డబ్బు కావాలి అని అడగడం ఈజీ కదా. ఎగ్జాక్ట్లీ Very easy. ఇస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ రూపం కూడా అలాంటి రూపము రూపం. అలాగే ఉంటుంది కాబట్టి ఒక శక్తిని చూసి, ఇప్పుడు దుర్గాదేవిని చూసి మనకి ఏంటంటే కొంచెం ధైర్యం కావాలనుకుంటాం, సింపుల్. అలాగే గణపతిని చూసి మనం ఏమనుకుంటాం, మనకి ఆబ్స్టికల్స్ రాకూడదు, అడ్డంగాలు రాకూడదు అనుకుంటాం, విఘ్నాలు ఇవన్నీ విఘ్నాలు రాకూడదు. ఎలా అయినా సరే, ఇది ఇంగ్లీష్ లో చెప్తే తెలుగులో చెప్తే. తెలుగులో చెప్తాను. సో ఇవన్నీ ఏంటి, ఒక రూపం ఇచ్చి మనకి విజువలైజేషన్ టెక్నిక్ అనేది నేర్పారు, ఓ అంతే కదా. ఇప్పుడు ఏ పూజ చేసినా ఫస్ట్ ఏం చేస్తాం మనం, గణపతికి గణపతి చేస్తాం. పూజ చేస్తారు. ఎందుకు, విఘ్నాలు రాకుండా. తర్వాత first గణపతికి చేస్తాం, కానీ దానికి ముందు ఏం చేస్తాం, సంకల్పం చేస్తాం, అంటే ఒక గోల్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో గోల్ పెట్టుకోమంటాడు, గోల్ ని విజువలైజ్ చేసేమంటాడు. ఇదే కదా మనం చేసేది, ఈ పూజలు ఇవన్నీ చేసేది సేమ్ థింగ్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు చాలా మంది ముడుపు కట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు ఒక కోరిక అనుకుంటారు. కోరిక అయినా డిజైర్ అయినా ఏంటంటే, మనిషి పుట్టక ఎందుకు ఒక డిజైర్ తో పుడతారు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. అది ఎప్పుడో వీళ్ళు సనాతనం, మనకి ఇది ఒక ధర్మం, ఇది హిందూ రిలీజన్ కాదు, అంటే వే ఆఫ్ లైఫ్ అని చెప్తాను నేను సనాతనం. అది ఎప్పుడో వాళ్ళు కనుక్కుని మనకి చెప్పారు, అంతే కదా. మనకి ఇవాళ కొత్తగా మనం ఏం పాటించట్లేదు, ఎప్పుడో వాళ్ళు కనుక్కున్నారు. అంటే ఏంటి, ఎవరికైనా ఇప్పుడు బాధగా ఉంటే వెళ్ళి దేవుణ్ణి అడగండి అంటాం, అంటే ప్రేయర్కి మించింది ఏం లేదు, అంతే కదా. ప్రేయర్ తోనే అంటాను. అంటే ఏం చేస్తున్నాం, ఒక గోల్ పెట్టుకుంటున్నాం, ఒకళ్ళని అనుకుంటున్నాం, అంటే యాంకరింగ్ టెక్నిక్. అంటే ఏంటి, ఒక దేవుణ్ణి అనుకుంటా. ఇప్పుడు నేను లక్ష్మీదేవిని చెప్పాను, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత సంపద కావాలని అనుకుని చేస్తున్నాను, అంటే యాంకరింగ్. యాంకరింగ్ అంటే ఏంటి, ఎప్పుడు ఆ రూపం చూసినా అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి రూపం చూసినప్పుడు నేను ఇది అనుకున్నాను, ఈ గోల్ అనుకున్నాను అని గుర్తొస్తుంది. సో కంటిన్యూయింగ్ అబౌట్ ముడుపు ఆర్ డిజైర్. సపోజ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే తిరుపతికి వెళ్తారు, కొంతమంది శిర్డీకి వెళ్తారు, కొంతమంది ఏమో శివ టెంపుల్కి వెళ్తారు, కొంతమంది విష్ణు టెంపుల్, కొంతమందికి దేవి టెంపుల్కి వెళ్తారు, కొంతమంది సుబ్రహ్మణ్యం. సో ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇన్ని మంది దేవుళ్ళు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో కోరిక ఎవరో ఒకళ్ళని కోరుకుంటారు, అది ఎనర్జీ రూపం. ఇప్పుడు నీకు ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ ఉంది, అన్నిటికీ ఎనర్జీ ఉంది. ఈవెన్ ప్లాంట్స్ హావ్ ఎనర్జీ, ఉన్నవన్నిటికీ ఎనర్జీ ఉంది. సో ఆ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం, మనం కోరుకుంటున్నాం. అంటే డివైన్ ఎనర్జీని మనం ఎందుకు డివైన్ అంటున్నాం, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక దేవుణ్ణి అనుకున్నప్పుడు కానీ మనం తిట్టుకోము. ఫస్ట్ థింగ్, మన మతంలో ఎవరైనా సరే, వేరే మతాలైనా వాళ్ళ దేవుడిని వాళ్ళు తిట్టుకోరు. సింపుల్ గా చెప్పాలి అంటే, వీళ్ళని దేవుడు అని కొలిచినప్పుడు, డివైన్ ఎనర్జీ అని కొలిచినప్పుడు తిట్టుకోరు. సో అక్కడ ఏంటి, ఆల్రెడీ పాజిటివిటీ ఉంది. ఓకే, ఆ ప్రెమిసెస్ అంతా పాజిటివ్. నాట్ ఓన్లీ ప్రెమిసెస్, మన థాట్స్ కి అవి రాదు, నెగటివిటీ రాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతికి వెళ్తున్నావు, అందరూ గోవింద అని అరుస్తున్నప్పుడు నేను ఎవరిని తిట్టుకుంటా, నేను ఎవరిని అనుకుంటా, ఆలోచనే రాదు. సో పాజిటివిటీ అనేది ఆల్రెడీ ఉంది దాంట్లో. సో ఆ పాజిటివిటీతో పాటు మనం ఒక డిజైర్ని పెడుతున్నాం, అంటే తండ్రి అందాం, లేకపోతే దేవుడా ఇలాగా, గోవింద ఇలాగా, నేనేమో నేను ఈ కోరిక కోరుకుంటున్నాను, ఈ కోరిక అయిపోతే నీ టెంపుల్కి కాళ్ళు నడకని వస్తాను, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాను, లేకపోతే జుట్టు ఇస్తాను, ఏదో ఒకటి. ఆ కోరిక అంటే ఏంటి, ఎండ్ రిజల్ట్. సేమ్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చెప్పేది. అంటే ఏంటి, ఒకటి యాంకరింగ్ టెక్నిక్, ఇందాక మాట్లాడుతున్నాం కదా, యాంకర్ చేసి ఏం చేస్తున్నాం మనం, ఆ కోరిక కోరి అది నెరవేరిన తర్వాత ఏదో ఒకటి మనకి చేస్తున్నాం. అంటే ఏంటి, యూజువల్గా మనం ఏం చేస్తాం అంటే, మనం ఒక లెట్స్ ఎంజాయ్మెంట్ లేకపోతే మన గిఫ్ట్ మనకి ఇచ్చుకుంటాం. మనం ఏం చేస్తున్నాం, గిఫ్ట్ ఏమో దేవుడికి ఇస్తున్నాం, ఏదో ఒక గిఫ్ట్, నాకు తోచినది, నా వల్ల అయినది నేను ఇస్తాను అని అనుకుంటా. ఇదంతా స్టెప్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్.
మొత్తం అంతా అన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ మనం అనుకోవడం, ఆ కోరిక కోరడం, ఆ దేవుడిని అనుకుని ఆ టెంపుల్కి వస్తాను అనుకోవడం, నువ్వు ఏదైనా సరే ఒక కోరిక, అదే యాంకరింగ్. సో ఈ టెంపుల్కి నేను వెళ్ళాలి, నా కోరిక నెరవేరితే అని కంటిన్యూస్గా నీకు థాట్స్ వస్తాయి. సో నిజమే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అయ్యప్ప స్వామి దీనికి వెళ్తారు, వాళ్ళే అనుకుంటారు ముందే కోరికలు కోరిన తర్వాత నేను ఇది చేస్తాను అని అనుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇంట్లో పూజలు చేస్తాము, దానికి సంకల్పం చేస్తాం. సంకల్పం ఏంటి అసలు? వాట్ ఇస్ సంకల్పం? సంకల్పం అనేది మంత్రం కాదు, స్ట్రాంగ్ గా నువ్వు అనుకున్నది. అంటే ఏంటి, నేను ఇక్కడ కూర్చుని నేను ఈ పూజ చేస్తున్నాను, నాకు ఇది కావాలి, ఇది నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి అంటమే సంకల్పం. ఇప్పుడు ఎవరైనా సరే అంటే ఏంటి, ఎందుకు గోత్రనామాలు చెప్తాము, ఈ గోత్రంలో నువ్వు పుట్టావు, ఈ నక్షత్రంలో పుట్టావు, ఇక్కడ నేను కూర్చుని అంటే భరత వర్షంలో కూడా కూర్చుని ఇక్కడ ఈ సంవత్సరం ఈ నక్షత్రంలో ఇక్కడ కూర్చుని చేస్తాం అంటే మనం చెప్పుకుంటున్నాం అంతే. ఎందుకని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు గుర్తు చేసుకున్నావు? లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తారు, నువ్వు గుర్తు చేసుకుంటా ఉంటే అది మర్చిపోతావు. నువ్వు ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఒకటి, వెంటనే మర్చిపోతావు. సో అందుకోసం ఇవన్నీ చెప్పారనమాట. అదే మనకి చాలా మంది అంటే రామనామాలు రాయమంట, కోటి కూడా రాసేవాళ్ళు, రామకోటి రాస్తారు, అది రాస్తూనే ఉంటారు. అది రాస్తే గానీ నీకు గుర్తుండదు. ఏదైనా సరే మన చిన్నపిల్లలకి మనం చదువు నేర్పాలంటే ఫస్ట్ ఎల్కేజీ వెళ్ళినప్పుడు లేకపోతే ముందైనా సరే ఇంట్లో ఏ రాయిస్తారు, ఎన్నిసార్లు రాస్తే ఏ వస్తుంది, చాలా సార్లు రాస్తారు వస్తుంది. సరే చిన్నపిల్లలు అవ్వచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే ఎప్పటికైనా సరే ఒక కోరినప్పుడు కంటిన్యూస్గా దాన్ని గుర్తు చేసేవాళ్ళు గుర్తు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఆ రూపం చూసినప్పుడు మన ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడల్లా నీకు గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఏంటి, నీ కోరికని నువ్వు గుర్తు చేసుకుంటున్నావు ఆయన చూసి. అదే యాంకరింగ్ టెక్నిక్. సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో చెప్తారు. ఇప్పుడు వాటర్ బాటిల్ టెక్నిక్ అయినా సరే, 5 టెక్నిక్ అయినా, 7 బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇది నేనేంటంటే అది కొలాబరేట్ చేసి సనాతన ధర్మంకి చెప్పాను అంతే. సో అది తప్పక అలాగే. ఇప్పుడు నాకేంటంటే చాలా ప్రీతి, కొంత మనం తెచ్చుకుంటాం, ప్రారంభం తెచ్చుకుంటాం అంటూ ఉంటాం. శివుడు అంటే చాలా ప్రీతి నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం అంటే అట్రాక్షన్ ఉంటుంది. ఆ ఎనర్జీ అంటే వాళ్ళకి జెల్ అవుతుంది అందం కాసేపు. సో ఆ ఎనర్జీ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి నాగదేవతలు ఉంటుంది, అంటే వాళ్ళు కొలుస్తారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలుస్తున్నారు, జనరేషన్ కొలుస్తున్నారు. సో తప్పక వాళ్ళకి ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే పాజిటివ్ గా ఉండమని చెప్పారు, తప్పేంటి అందులో. ఎంత మంది ఉండగలుగుతున్నారు? అదే ప్రాబ్లం. చాలా మంది పాజిటివ్ గా థింక్ చేయాలి, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, నాకు అంతా మంచి జరగాలి, డబ్బులు రావాలి, ఉద్యోగం రావాలి అని అనుకుంటారు. కానీ దాన్ని ఎక్కువ సార్లు అనుకోలేరు, ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. మరి ఎందుకని? అదే ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ మనకి రోజువారీ జీవితంలో చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ప్రెషర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ థాట్ అనేది పక్కకి, అందుకే ఇందాక నుంచి చెప్తున్నా, ఆ థాట్ ఎంత బలంగా ఉంటే అంత బలంగా నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు జాతకాలు చూస్తున్నాం, అన్ని చూస్తాము, మనం చెప్తాం ఇలా చేయాలి, అందరూ చేయగలుగుతారు? చేయలేరు. ఇలా ఉంది నీ పరిస్థితి, నువ్వు ఇట్లా చేయాలని చాలా మందికి చెప్తాం మనం. ఈ పూజలు చేయాలి అంటాం, ఎన్నో అడ్డంకాలు వస్తాయి, అవతరాలు వస్తూ ఉంటాయి. కొంతమంది చేస్తారు, కొంతమంది అదే నక్షత్రంలో పుట్టి అదే రోజు పుట్టిన వాళ్ళు అదే జాతకస్తులు కూడా చేయలేరు. అవ్వదు అది ఎందుకు ఆ పని అవ్వదు అంటే ఏంటి, నీ థాట్స్ ని బట్టే నీ లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, నీ నమ్మకం అనేది ఎప్పుడు చెప్తూ ఉంటావు, నీ నమ్మకమే నీ బలం. అది ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను మంచివాడిని కాదంటే నువ్వు మంచివాడు కాదు, సింపుల్. అంటే నువ్వు అనుకుంటున్నావు, సో నువ్వు కాదు. చాలా మంది అసుర సంధ్య వేళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి. ఏ టైంలో నువ్వు మాట్లాడకూడదు, అసుర సంధ్య వేళ కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఆ థాట్ అనేది ఏంటంటే కనెక్ట్ అవుతుంది. ఎందుకు అది చెప్పాలి, వెరీ సింపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి అనిమల్స్ ఉన్నాయి, మేము కుక్కల్ని పెంచుకుంటాం ఇంట్లో, పిల్లలు ఉన్నాయి అని, వాటికి ఎలా తెలుసు మన లాంగ్వేజ్? విని అలవాటు అయిపోతే వాటికి కూడా అలవాటు లేని కొత్తగా వచ్చింది అనుకుందాం, అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది, మన ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. మన ఫీలింగ్స్ అనే మన థాట్ ప్రాసెస్ అనేది వాటికి కనెక్ట్ అవుతాయి. అంటే ఏంటి,
వీఆర్ ఆల్ కనెక్టెడ్ త్రూ అవర్ థాట్స్ అన్నమాట. సో ఎప్పటికైనా సరే మనం ఆల్మోస్ట్ ఒక రేడియో లాగా, అంటే మనకి ఒక ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎనర్జీ పంపిస్తున్నాం, ఫ్రీక్వెన్సీ పంపిస్తున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ తిరిగి వస్తుంది మనకి. ఇట్ ఈస్ నాట్ వాట్ యు టాక్, ఇట్ ఈస్ వాట్ యు థింక్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ నీకు తిరిగి వస్తుంది. ఒక చిన్నగా మీకు అడ్డు చెప్తున్నాను తప్పక. అనుకోవద్దు. సమ్ టైమ్స్ మనం ఎవరి గురించి అన్న ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ కాల్ వస్తుంది, తప్పక చాలా వస్తుంది. చాలా మంది జరుగుతూ ఉంటుంది. చాలా మంది కదా, అందరికీ జరుగుతుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇదివరకు ఫోన్ ఉన్నప్పుడు అయితే అది వేరే విషయం. అవును. ఇప్పుడు మొబైల్స్ ఈజీగా వస్తుంది. ఏదో చెప్పాలనుకుంటాం చెప్పలేము, కానీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేసరికి వస్తుంది. "అరే, నేను అనుకున్నాను నీ గురించి" అని అంటుంటారు. అవును. అంత ఫాస్ట్ అంటే మీకు ఎప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, నేను ఇప్పుడే నీ గురించి అనుకున్నా, నీకు 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఎందుకు? అది మంచికి. ఎవరైనా సరే మంచికి చెప్పారు. నువ్వు ఒకళ్ళని జీవించినప్పుడు ఆ జీవన నీకు తిరిగి వస్తుంది. అంటే ఏంటి, వాడికి 100 ఏళ్ళ ఆయుష్ అన్నావు, నీకు కూడా మంచి ఆయుష్ ఉంటుంది. అందులో ఈ మర్మం కూడా దాగి ఉంది. ఉందా? ఫ్యాక్ట్ కూడా ఉంది అన్నమాట. Okay, ఏంటంటే okay. మనం ఏది ఇస్తే, నేను ఇందాక చెప్పినట్టు లైక్ అట్రాక్ట్స్ లైక్, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అంటే నువ్వు చెప్పిన మంచి మాట నీకే తిరిగి వస్తుంది. Hmm. నువ్వు మనం బెస్ట్ ఎదుటి విషెస్ వాళ్ళకి ఏది చెప్పావంటే చేస్తే- నీ బెస్ట్ విషెస్ నీకు. అంటే ఫస్ట్ నీకున్నదే నువ్వు ఇంకోళ్ళకి ఇవ్వగలవు. అందరికీ అది తట్టదు కదా, తట్టదు. అవును. అందుకనే పాజిటివ్ థాట్స్, పాజిటివ్గా ఉండమని. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కొంతవరకు పాజిటివ్గా ఉండి పేషెంట్గా ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళకి పాజిటివ్ అనేది జరుగుతుంది. అంటే పాజిటివ్ అనేది అంటే వాళ్ళకి కావాల్సింది ఈ లైఫ్లో నీకు ఏం కావాలి అనేది నీకు జరుగుతుంది. అంటే ఏంటి, నువ్వు బాగుండాలి, నాకు హెల్త్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అంటే నా వంశం బాగుండాలి అనుకునే వాళ్ళందరికీ జరుగుతుంది. అదొకటి కాకుండా డబ్బు కానీ, ఇప్పుడు చదువు కానీ, నాలెడ్జ్ కానీ, ఏదైనా సరే అది మనం క్రియేట్ చేసుకున్నాం, యూనివర్స్ క్రియేట్ చేయలేదు. అవును. అవును. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక మాటకి మనకి బ్రెయిన్కి లేకపోతే ఒక థాట్స్కి కనెక్షన్ ఏంటి. సపోజ్ నీకు మలయాళం తెలియదు అనుకుందాం, ఇండియన్ లాంగ్వేజెస్ అవును. అవును. నాకు బాగా వచ్చు, మలయాళం వచ్చు, తమిళ్ వచ్చు. మలయాళంలో నేను తిడుతున్నాడు ఎవడో, వాడు తిడుతున్నాడు నీకు తెలుస్తుందిగా. ఎలా ఎక్స్ప్రెషన్స్, సింపుల్ ఫీలింగ్స్, ద ఫోర్స్ ఆఫ్ వర్డ్స్ వర్డ్స్ అనేది తెలుస్తుంది. లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం అవుతుంది. వాడే భాష అర్థం కాకపోవచ్చు, భావం అర్థం అవుతుంది. అవుతుంది. ఎవరైనా అంతే, ఇప్పుడు డాన్స్ అంతే కదా, అంతే అంతే హావభావాలతో వాళ్ళు వ్యక్తపరిచేస్తుంది. సింపుల్ అంతే. ఇప్పుడు ఇంకోటి కూడా మనం చెప్తూ ఉంటాం, ఎప్పుడు Mm. పీకాక్ ఎప్పుడు నాట్యం ఎప్పుడు చేస్తుంది, వర్షం వచ్చేట తనకెలా తెలుసు. నేచర్ లో కలిగే మార్పులు Exactly. ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. నాట్ ఓన్లీ ఇంపార్టెంట్, మనం ఏది అనుకుంటే అదే మన ఫ్రీక్వెన్సీ. అంటే మన థాట్ ఫ్రీక్వెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్తో వస్తుంది. సనాతన ధర్మంలో చెప్పింది ఏంటి, మొత్తం ప్రాక్టీస్ చేయమని. ఎప్పటికైనా సరే సంపద అన్నది ఏంటి వాళ్ళకి లెక్క సనాతన ధర్మంలో. పిల్లలు, రిలేషన్షిప్, ఎస్, పాడి పంటలు, గంపెడు సంతానం, పూర్వం భోజనం, రోజుల్లో మంచి భోజనం, మంచి భోజనం, కడుపు నిండా భోజనం తిండి, తినడం. కంటి నిండా నిద్ర. అంతే కదా, మనకి కావాల్సింది అదే. అంటే ఏంటి, కొంతవరకు శాంతంగా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు శాంతంగా ఎందుకు ఉండాలి అనేది ప్రశ్న. శాంతంగా ఎందుకు ఉండాలి అంటే, మనకి ఏం కావాలో ఈ లైఫ్లో మనకి తెలియాలి అంటే కొంచెం శాంతంగా ఉండవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, అంతకుముందు కంప్యూటర్స్ వచ్చాయి, అంతకుముందు ఫోన్లు వచ్చాయి, అంతకుముందు ఫోన్లు అంటే ల్యాండ్ ల్యాండ్ లైన్, లైన్స్, అంతకుముందు ఏంటి మనకి వెళ్ళి ఉత్తరాలు ఉండేవి, టెలిగ్రామ్ ఉండేది, టెలిగ్రామ్స్, ఏదో ఒక కమ్యూనికేషన్ మోడ్ ఉండేది. కరెక్ట్. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఏఐ నేర్చేసుకోవాలి, ఇది నేర్చేసుకోవాలి, అది నేర్చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం అనేది ఎక్కువైపోయింది. ఎందుకు? కంపారిజన్ మూలని. ఇప్పుడు వాడు 5 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను 10 లక్షలు సంపాదించాలి. అవును. దర్ ఇస్ నో కంపారిజన్. ప్రశాంతతను కోల్పోతున్నారు ఇలా ఆలోచించి. సింపుల్. అంటే ఏంటి, ఇప్పుడు సినిమా కూడా అంతే, అంతవరకు వెళ్ళక్కర్లే. ఒక సినిమాకి వెళ్దాము, వాడు చూసేసాడు సినిమా, నేను చూడాలి, ఇప్పుడు ఆ సినిమా గురించి నేను తెలియాలి, నేను చెప్పాలి. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్స్ కామన్ థింగ్. సో ఎప్పటికైనా సరే ఏంటంటే శాంతంగా ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది మనకి ఏం కావాలి ఈ లైఫ్లో అనేది.
ఎందుకు ఈ మధ్యన చాలా డైవర్సెస్ ఒకటి కాకుండా అటు సిస్టర్స్కి బ్రదర్ ఎందుకు తల్లికి కూతుళ్ళకి కూడా పడట్లేదు. అవును, అంటే ఏంటి, పేషెన్స్ అనేది చాలా కోల్పోతుంది. తగ్గిపోయింది. పేషెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, యూతల్ వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడే వస్తుంది. లేదు నేను పరిగెడుతూనే నేను లైఫ్లో లీడ్ చేస్తానంటే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? పోనీ ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అవును, అవును. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, నేను వెళ్ళి పబ్బులకి వెళ్ళి తాగడము లేకపోతే 5 స్టార్ హోటల్లో తినడము ఎంజాయ్మెంట్ కాదు కదా. నేను ఏమో ఎవరో డిజైనర్ క్లోత్స్ వేసుకున్నా అంటే డిజైనర్ క్లోత్స్ 2 ఉంటాయి, పైన కిందను, దాంట్లో ఇంకా బట్టలు ఉండవు. అట్లాంటివి వేసుకుని నేనేమో చాలా గ్రేట్ అనుకోవడం అనేది తప్పు అది జనరల్గా అందరికీ చెప్పే ఒక విషయం. అవును, అవును. సో అది మన కల్చర్ కాదు కాబట్టి కల్చర్ అనేది పక్కన పెట్టేద్దాం కాసేపు. కల్చర్ అనేది అసలు ఇప్పుడు ఏది లేదు. అంతే అంటారా? అంతే. ఓకే. చీరలు కట్టుకోవడం కూడా తగ్గింది, కానీ కూడా చీరలు కట్టుకోవడం ఇప్పుడు కట్టుకుంటున్నారు మళ్ళాను. గుడ్, వెరీ గుడ్. ఏంటంటే కల్చర్ అనేది ఏంటి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అప్బ్రింగింగ్ కదా. కానీ మనకి లేనిది ఇంకోళ్ళకి ఏమి ఇస్తాం, అది నేను చెప్పేది. అవును. సో లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం అంతా చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు సరిదిద్దుకో, తర్వాత పక్క వాళ్ళని సరిదిద్దు. ఇంత చెప్పింది ఎందుకో దానికి. ఓకే. నువ్వు సరిదిద్దుకో, నువ్వు సరిగా ఉంటేనే ఇంకోళ్ళకి చెప్పగలవు. ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉంటేనే పక్క వాళ్ళకి ఇవ్వగలవు. నువ్వు హ్యాపీగా ఉంటేనే పక్క వాళ్ళకి హ్యాపీనెస్ పంచగలవు. నీ దగ్గర డబ్బు ఉంటేనే పక్క వాళ్ళకి డబ్బులు ఇవ్వగలవు. ఇంతే కదా. నాకు ఒకటి అనిపిస్తుంది, పక్క వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటేనే మనం బాగుంటాం. సింపుల్. పక్క వాళ్ళని ఆశీర్వదిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ముందు మాట్లాడారు కదా మీరు, ముందు చెప్పిన దాన్ని అదే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను.